మావోయిస్టుల మీద పోరాటంలో తెలంగాణ పోలీసులకి లభించిన తాజా విజయం దేశవ్యాప్తంగా భద్రతా వర్గాలలో విశేష చర్చకి దారితీసింది. నక్సల్ ప్రభావిత ప్రాంతాలలో ఏళ్ల తరబడి కొనసాగుతున్న సాయుధ పోరాటానికి ఇది ఒక కీలక మలుపుగా భావిస్తున్నారు. మావోయిస్టు పార్టీకి చెందిన అగ్ర నాయకుడు, మావోయిస్టు పార్టీ గెరిల్లా లిబరేషన్ ఆర్మీ చీఫ్ చంద్రపాల్ పూర్వ ప్రాంతంలో అత్యంత మోస్ట్ వాంటెడ్ నక్సలైట్ గా గుర్తింపు పొందిన బర్సేదేవ అలయాస్ సుక్క తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోవటం అంతర్గత భద్రతా వ్యవస్థకి ఒక పెద్ద విజయంగా నిలిచింది. బర్సేదేవ లొంగుబాటు విషయం వెలుగులోకి రాగానే నక్సల్ ప్రభావిత ప్రాంతాలలో కలకలం రేగింది. దండకారణ్య అటవీ ప్రాంతాలు, తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు గ్రామాలు, మావోయిస్టు ఉద్యమానికి కేంద్ర బిందువుగా ఉన్న ప్రాంతాలలో ఈ వార్త వేగంగా వ్యాపించింది. ప్రభుత్వం బర్సేదేవ మీద మొత్తం 50 లక్షల రూపాయల రివార్డు ప్రకటించడం ద్వారా అతను ఎంత కీలకమైన నాయకుడో అర్థమవుతోంది. ఇలాంటి వ్యక్తి పోలీసుల ఎదుట స్వచ్ఛందంగా లొంగిపోవటం మావోయిస్టు ఉద్యమానికి తీవ్ర మానసిక దెబ్బగా చెప్పవచ్చు. తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట బర్సేదేవ లొంగిపోయినట్లుగా అధికారికంగా ప్రకటించారు. అతడు ఒంటరిగా కాకుండా తన టీం సభ్యులతో కలిసి లొంగిపోవటం అనేది ఈ ఘటనకి మరింత ప్రాధాన్యతని తీసుకొచ్చింది. బర్సేదేవతో పాటు మొత్తం 15 మంది మావోయిస్టులు ఆయుధాలను విడిచిపెట్టి జనజీవన స్రవంతిలో కలవటానికి ముందుకు రావటం భద్రతా బలాలకి లభించిన అపూర్వమైన విజయం. వారు తమ వద్ద ఉన్న ఆయుధాలని పోలీసులకు అప్పగించారు. మ్యాంటెయిన్ LMG తుపాకీతో పాటు మరికొన్ని ఆధునిక ఆయుధాలని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ లొంగుబాటు వెనుక కారణాలను పరిశీలిస్తే మావోయిస్టు ఉద్యమం ప్రస్తుతం ఎదుర్కొంటున్న అంతర్గత సమస్యలు స్పష్టంగా కనిపిస్తాయి. ఆయుధాలతో సమస్యలకి పరిష్కారం సాధించలేమనే అవగాహన కూడా ఈ క్యాడర్లలో పెరిగిందని అధికారులు చెబుతున్నారు. ఏళ్ల తరబడి అడవులలో జీవిస్తూ భద్రతా బలగాలతో పోరాడుతూ ప్రాణాల మీద భయం లేకుండా గడిపిన జీవితం చివరికి ఏం సాధించిందన్న ప్రశ్న వారికి ఎదురైంది. ప్రభుత్వం ప్రకటిస్తున్న పునరావాస పథకాలు, సమాజంలో తిరిగి స్థిరపడే అవకాశాలు కూడా లొంగుబాటుకి ఒక కారణంగా భావిస్తున్నారు. బర్సేదేవ అతడి బృందం ప్రధానంగా దండకారణ్య ప్రాంతంలో చురుకుగా పనిచేసేవారు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ మావోయిస్టు గ్రూప్ భద్రతా బలగాలకి తీవ్ర తలనొప్పిగా మారింది. అటవీ ప్రాంతాలలో ఆకస్మిక దాడులు, ల్యాండ్ మైన్ పేలుళ్లు, భద్రతా సిబ్బంది మీద అంబుష్లు వంటి ఘటనలలో వీరి పాత్ర ఉందని పోలీసులు భావిస్తున్నారు. అందుకే బర్సేదేవ లాంటి వ్యక్తి లొంగిపోవటం కేవలం ఒక అరెస్ట్ లేదా సరెండర్ గా కాకుండా మావోయిస్టు ఉద్యమంలో ఒక పెద్ద పతన సూచనగా చూడాలి. బర్సేదేవ ప్రొఫైల్ని పరిశీలిస్తే అతను ఎంత ప్రమాదకరమైన నక్సలైట్ నాయకుడో అర్థమవుతుంది. దేశంలో అత్యంత ప్రమాదకరమైన మావోయిస్టు నేతలలో ఒకటిగా పేరుగాంచిన మాడ్వి హిడ్మాకి అతడు అత్యంత సన్నిహిత సహచరుడు. బస్తర్ ప్రాంతంలో మావోయిస్టు కార్యకలాపాలకి మాస్టర్ మైండ్గా భావించబడిన హిడ్మాతో కలిసి బర్సేదేవ అనేక పెద్ద ఆపరేషన్లలో పాల్గొన్నాడు. భద్రతా బలగాల మీద జరిగిన పలు దాడులలో ఇతడి వ్యూహాత్మక పాత్ర కీలకంగా ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. అయితే హిడ్మా, బర్సేదేవల మధ్య సంబంధం కేవలం ఉద్యమానికి మాత్రమే పరిమితం కాలేదు. ఇద్దరు ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాకి చెందిన ఒకే గ్రామానికి చెందిన వారిగా సమాచారం ఉంది. ఒకే ప్రాంతంలో పెరిగి ఒకే భావజాలంతో మావోయిస్టు ఉద్యమంలోకి వచ్చిన వారు కావడంతో వారి మధ్య బలమైన అనుబంధం ఏర్పడింది. ఇటీవల ఎన్కౌంటర్లో హిడ్మా మరణించడం మావోయిస్టు పార్టీకి పెద్ద దెబ్బగా మారింది. హిడ్మా మరణం తర్వాత ఉద్యమంలో నాయకత్వ లోటు ఏర్పడిందని, దాని ప్రభావమే బర్సేదేవ లొంగుబాటులో కనిపిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాలలో మావోయిస్టు సంస్థకి బర్సేదేవ లొంగుబాటు ఒక పెద్ద ఎదురుదెబ్బ. ఇంతటి కీలక నాయకుడితో పాటు 15 మంది ఒకేసారి ఆయుధాలను విడిచిపెట్టడం వల్ల మావోయిస్టు పార్టీ మరింత బలహీనపడుతుందని పోలీసు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇది ఇతర క్యాడర్ల మీద కూడా మానసిక ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇప్పటికే అడవులలో ఉన్న కొందరు మావోయిస్టులు కూడా లొంగుబాటు దిశగా ఆలోచించే పరిస్థితులు ఏర్పడవచ్చని భద్రతా వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం పోలీసులు బర్సేదేవని విచారిస్తూ కీలక సమాచారాన్ని సేకరిస్తున్నారు. హిడ్మా నెట్వర్క్, ఇతర టాప్ మావోయిస్టుల స్థావరాలు, ఆయుధాల సరఫరా మార్గాలు, ఫైనాన్సింగ్ విధానాల మీద అతడి నుంచి కీలక వివరాలు లభించే అవకాశం ఉంది. ఈ సమాచారం ఆధారంగా భవిష్యత్తులో మావోయిస్టు కార్యకలాపాలని మరింత సమర్థవంతంగా అడ్డుకునే వ్యూహాలు రూపొందించవచ్చని అధికారులు ఆశిస్తున్నారు. మొత్తానికి బర్సేదేవ లొంగుబాటు కేవలం ఒక వ్యక్తి పోలీసుల ఎదుట లొంగిపోవడమే కాదు, ఇది మావోయిస్టు ఉద్యమం బలహీన పడుతున్న దానికి ఒక స్పష్టమైన సంకేతం. భద్రతా బలగాల నిరంతర ఒత్తిడి, అభివృద్ధి కార్యక్రమాలు, పునరావాస విధానాలు కలిసి మావోయిస్టు భావజాలాన్ని క్రమంగా అంచులకి నెట్టుతున్నాయని ఈ ఘటన మరొకసారి నిరూపించింది. భవిష్యత్తులో ఇలాంటి లొంగుబాట్లు మరిన్ని చోటు చేసుకుంటే దేశంలో నక్సలిజం సమస్యకి శాశ్వత పరిష్కారం దిశగా ఒక పెద్ద అడుగు పడినట్టే అవుతుంది.